దేవుని యొక్క దాసులు ఏబిలయ్య గారికి, అదే రీతిగా నాతోటి సహదాసులైనటువంటి మరి కుమారులిద్దరికీ, అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అదే రీతిగా ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మంచిది ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనమందరము కూడా ఈ రీతిగా ఆయన యొక్క సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి ఘనపరచేటటువంటి భాగ్యాన్ని అల్పులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించుటలో ప్రియులారా, దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి మనమందరం కూడా దేవునిని స్తుతించవలసిన వారమైన ప్రియులారా, మంచిది. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. చదవండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కింద 16వ వచనం కూడా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడును, రక్షకుడని జనములలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నిలబడుతున్నటువంటి దాసుని మా కొరకే వాడుకో ప్రభువా, మాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన మనసుతో ఉందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగినటువంటి మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. అయ్యా ఇగో మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు మా తండ్రి. నాయనా ఇగో మా తండ్రి, అల్పులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి ప్రభువా, ఈ రీతిగా మేమందరం మీ సన్నిధిలో కూడుకుని నా తండ్రి ప్రభా ఇగో మా తండ్రి మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నాయన మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం ప్రభా. అయ్యా ఇగో మా తండ్రి, ఇంతవరకు కూడా ప్రభా ఇగో మా తండ్రి పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందారు నాయన. వాక్య పఠనం ద్వారా కూడా మా తండ్రి మీరు మహిమ పొందారు మా తండ్రి. నాయన వాక్య ధ్యానములోనికి ప్రభా ప్రవేశిస్తుండగా మా తండ్రి వెన్న దేవా, అయా ఇగో మత్తిని మీ జీవము కలిగినటువంటి మాటలు ప్రభా ఇగో మత్తండి నాయన, ఇగో మత్తిని సత్యమైనటువంటి మీ యొక్క మాటలు ప్రభా ఇగో మత్తండి నీ బిడ్డలకు అందించుటలో ప్రభా ఇగో మత్తండి నిలబడుతున్నటువంటి నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలు బట్టికి నీ బ్రతుకులు ఆడుకుంటున్నాను ప్రభా. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నా తండ్రి, మీరే నాలో ఉండి మీ ఆత్మచేత ప్రభు నన్ను నడిపించి మా తండ్రి నాయనా ఇగో మత్తిని బిడ్డలకు కావలసినటువంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి మీ యొక్క మాటలు ప్రభా అయా ఇగో మత్తిని నా నోటికి బోరగా ఉండి నాయనా ఇగో మత్తిని మీరు అందించమని మీ పాదాలు బట్టికి బ్రతుములు ఆడుకుంటున్నాను మా తండ్రి. అయ్యా ఇగో మత్తిని కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు బలపరచండి మా తండ్రి, స్థిరపరచండి ప్రభా. పరధ్యానము
అనాలోచన ప్రభా నీ బిడ్డలో లేకుండా మా తండ్రి మీ వాక్యమును కొరకై మా తండ్రి నీ బిడ్డలు ఎదురు చూడటానికి సహాయం దయచేసి పెట్టమని సమస్త అల్లరాత్మ శక్తి అంధకార శక్తులు లయపరిచి మా తండ్రి ఇగో నా నాయన మరియు మా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే మా తండ్రి ఫేస్బుక్ ద్వారా అయ్యా మీ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ పట్ల కూడా మా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి మా తండ్రి, వారిని కూడా బలపరచండి, వారిని కూడా మీరు స్థిరపరచమని మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ సంఘములో అనగా ప్రియులారా మనము ఎలాగా ప్రవర్తింపవలనో అనే వాటిని గురించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. అనగా మనము ప్రియులారా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకి సంఘ వ్యవస్థ అనేది కనబడుతుంది మనకి. అవును కదండి, సంఘ వ్యవస్థ అనేది కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయినను నేను ఆలస్యము చేసినదెలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులను ఎలాగూ ప్రవర్తింపబలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అయితే ఇక్కడ ఆ సంఘము ప్రియులారా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని ఇక్కడ పౌలు గారి ప్రియులారా తిమోతికి చెప్తూ ఉన్నాడు. నేటి దినాలలో ప్రియులారా మనము చూస్తున్నట్లయితే సంఘం అంటే ప్రజలతో నింపబడి ఉన్నదని లేక వ్యక్తులతో నింపబడి ఉన్నదని మనం అనుకుంటుంటాం. కానీ ప్రియులారా సంఘములు ప్రియులారా సంఘం అనగా ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి జీవము కలిగినటువంటి మందిరం అది. అంటే ఆ యొక్క సంఘములో ఎవరుంటారంట? జీవము గల దేవుడు ఉంటాడు. మరి జీవము కలిగినటువంటి దేవుడు ఉండేటటువంటి మందిరములో జనులు ప్రియులారా ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నానని ప్రియులారా అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ప్రియులారా ఏదో అదరబదర మనము ఏం చేస్తామంటే దేవుని యొక్క మందిరానికి పరుగులు తీస్తూ ఉంటాము. మన పనిపాట్లు అక్కడితోటి ముగించేసేసి టైం అయిపోయింది కదా, లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు, లేకపోతే వారు ఏమనుకుంటారు, నేను ఎప్పటి నుంచో క్రైస్తవురాలుగా ఉంటున్నాను కదా అని మనం ఏం చేస్తామంటే అగులు బగులు మనం వెళ్ళిపోతుంటాము. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా జీవము కలిగినటువంటి సంఘములో ప్రియులారా మనము ఎలాగ ప్రవర్తింపబలనో అది ప్రియులారా మనం తెలుసుకోవాలి. అవును కదండి, దేవుని యొక్క మందిరములో మనం ఎలాగ ప్రవర్తింపబలనో దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. చాలామందికి ఏమండి దేవుని యొక్క మందిరములో ఎలా ప్రవర్తించాలో ఎలా ఉండాలో తెలియదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే నటిస్తూ ఉంటారు, చాలా భక్తిని కనబరుస్తూ ఉంటారు. అవును కదండి, చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మందిరం అంటే ప్రియులారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప కట్టడము. అవును కదండి, ఒక గొప్ప కట్టడము. అటువంటి వాటిని మందిరాలుగా ప్రియులారా పిలబడుతూ ఉన్నాయి. ఓకే, మంచిది. అయితే
దేవుని నామ మహిమార్థమై కట్టబడినటువంటి మందిరములో ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుడు నివసించేటటువంటి మందిరములో ప్రియులారా, జనులు ఎలాగూ ప్రవర్తించాలి అంటాడు కదా, ప్రసంగిలు అంటాడు కదా, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. ఇదేంటండి, మందిరానికి వెళ్ళేటప్పుడే నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సొలొమోను మహారాజు చెప్పడం ఏంటి? ఎందుకు ఆ మాట చెప్పాడు సొలొమోను మహారాజు అంటే, దేవుని యొక్క మందిరంలో ఎవరుంటారు? జీవము గల దేవుడు ఉంటాడు. మరి జీవము గల దేవుడు ఉన్నప్పుడు పిల్లరా, ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి, అందరి యొక్క హృదయ స్థితిగతులన్నీ కూడా తెలిసినటువంటి దేవుడు కాబట్టి పిల్లరా, ఆయన యొక్క దేవాలయంలోనికి అనగా ఆయన యొక్క మందిరంలోనికి మనము పిల్లరా ఆయన ఆరాధించడానికి మనం వెళుతున్నప్పుడు ముందుగానే ఇక్కడ ఏమంటున్నాడంటే సొలొమోను మహారాజు, మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నీవు జీవము గల దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు వెళుతున్నావు. ఏదో బయట కుప్పగంతులు వేసినట్లుగా, ఏమండి ఏదో మనం ఉండేటటువంటి స్థలాల్లో ఏమండి మన ఇష్టానుసారంగా ఉండేటట్లుగా దేవుని యొక్క మందిరాల్లో ఉండటానికి వీలు లేదండి. అది కట్టబడింది దేని నిమిత్తం అంటే పిల్లరా, దేవుని యొక్క నామ మహిమార్థమై, అక్కడ దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాదండి, దేవుని యొక్క నామానికే మహిమ కలగాలి. ఇక్కడ అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడో చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, దేవునిలో ఏమండి మనమందరం కూడా అవయవాలము, ఏమండి మనమందరం కూడా అవయవాలము. దేవుని యొక్క మందిరములో ప్రియులారా మనము చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాము. దేని ద్వారా వృద్ధి పొందుచున్నాము? దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వృద్ధి పొందాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా వృద్ధి పొందాలి. మనుషుల యొక్క మాటను బట్టి కాదు మనం వృద్ధి పొందేది. మనుషుల యొక్క మాటను బట్టి అయితే పిల్లరా చాలా ఉన్నాయి. మీరు బిజినెస్లో లాస్ అయిపోయారా? ఇదిగో ఈ ట్రిక్స్ పాటించండి, మీ వ్యాపారము బహుగా అభివృద్ధి పొందుతుంది, వృద్ధి పొందుతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఒకటకు వృద్ధి పొందాలి. మనం దేవుడే మనలో నివసించే రీతిగా, ఏమండి దేవుడే మనలో ప్రియులా ఉండులాగున మన యొక్క ప్రవర్తన అంతా కూడా ప్రియులా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఎంతో చక్కగా మనం కట్టేసుకుంటాం మందిరాలు, కానీ ప్రియులారా ఆ మందిరాల్లో జరిగేటటువంటి కార్యాల విషయంలో చూస్తున్నప్పుడు ఏమండి చాలా విచారం వేస్తుంది. ఒకప్పుడు ఏదో మనము తెలిసి తెలియక, దేవుడు అంటే ఏంటో తెలియక, ఏమండి లోకములో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మనం కూడా జీవించాము, ప్రవర్తించాము. దేవుని యొక్క మందిరములో దేవుడు అంటే ఎవరో తెలిసిన తర్వాత కూడా నీవు ఇంకా గతములో ఉన్నట్లుగానే నీవు దేవుని యొక్క మందిరములో నువ్వు ప్రవర్తిస్తే, ఏమండి జీవము కలిగినటువంటి దేవుడు మనలందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే దేవుని యొక్క మందిరములో, ఏమండి ప్రియమైన వారలారా జీవించుచున్నామన్నటువంటి పేరు మాత్రమే మనకు ఉన్నది. అవును కదండి, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది. పేరుకు మాత్రమే ఏమండి సంఘంలో ఇంతమంది లెక్కించబడతారు, పేరుకు మాత్రమే. కానీ చివరాకారికి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేది ఎంతమందో డిక్లేర్ చేయాలంటే, ఏమండి మనం అందరం కూడా కన్ను మూసిన తర్వాతనే తెలుస్తుంది. అనుకోవచ్చు నేను బాగా పాటలు పాడుతున్నాను కదా,
లేకపోతే బాగా ప్రసంగిస్తున్నాను కదా, లేకపోతే బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఈవిడే ఉంటుందేమో, ఈయనే ఉంటాడేమో పరలోక రాజ్యంలో అనుకోకండి. ఎప్పటికప్పుడు ఏమండి మన హృదయ స్థితి ఏమండి జీవము గల దేవునికి అనుకూలంగా మనం నడుచుకున్నప్పుడు పిల్లరా, మనము ఎప్పుడు చనిపోయినప్పటికీ దేవుని యొక్క రాజ్యంలోనికి మనము చేర్చబడతాము. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పిల్లరా, పేరుకు క్రైస్తవులుగా మనం కనబడుతున్నాము, పేరుకు విశ్వాసులుగా కనబడుతున్నాము, పేరుకు మనం జీవించే వారంగా కనబడుతున్నాము, జనాభా లెక్కల్లో ఉంటున్నాము, సంఘ లెక్కల్లో ఉంటున్నాము. కానీ దేవుని యొక్క ఏమండి లెక్కల్లో చూసేటప్పటికీ మనము అక్కడ చేరే వారంగా మనము కనబట్టలేదు. ఎందుకంటే మనము ఇంకా నిర్జీవమైనటువంటి క్రియలనే చేస్తున్నాము. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం అంటాడు కదా, చూడండి ఒకసారి. హెబ్రీలు రాసేటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి చాలండి జీవము గల దేవుని యొక్క మందిరములో ఏవండి జనులు ఏ విధంగా ప్రవేశించాలో తెలుసా, ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి. మనం విడిచిపెట్టాం, జీవం లేని క్రియలు పట్టుకుంటాం. అవును కదండి? జీవం లేని క్రియలు పట్టుకుని, ప్రభువా నేను ఇలాగే ఉంటాను, నన్ను దీవించు, ప్రభువా నేను ఇలాగే ప్రవర్తిస్తాను, నన్ను ఆశీర్వదించు, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే తాగుతాను, నేను ఇలాగే చేస్తాను. ప్రియులారా, నీవు నేను అనుకున్నట్లు ఆయన ప్రియులారా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి దేవుడు. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి ప్రియులారా. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఏమండి, సృష్టి ఆరంభానికి ముందే, ఏమండి సృష్టి ఆరంభానికి ముందే ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. నీవు అనుకున్నట్లు ఏమండి మనుషులాగా ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జీవము గలటువంటి దేవుడు ఆయన. ఆయన సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించి ఆయనను ఆరాధించేటప్పుడు నువ్వు ఎలాగ ఆరాధించాలంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏమండి మనలో సత్యం ఉండదు, మనలో యథార్థత ఉండదు, మనలో ఇంకా నిర్జీవమైనటువంటి క్రియలతోటి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి అబ్బాయి మీ ఆరాధిస్తామండి. ఏమండి పరలోక రాజ్యాన్ని దించేటట్టుగా మనము ఆరాధన చేస్తామండి. కానీ ఆ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉన్నదో లేదో అనేది మనం ఆలోచన చేయము. దేవుడు అనుకున్నటువంటి రీతిలో మనం ఆరాధన చేస్తున్నామా లేదో అనేది మనం ఆలోచన చేయం ప్రియులారా. ఏదో ఏమండి శరీరం ఊగిపోయినంత మాత్రాన, ఉద్రేకపూరితంగా మనం చేసినంత మాత్రాన మనము సత్యాన్ని అనుసరించి నడుచుకోకుండా, దేవుని యొక్క ఏమండి ఆత్మ కలిగి లేకుండా మనం ఎంత ఆరాధించిన ప్రియులారా దేవుడు ఆ ఆరాధనని అంగీకరించడు. కాబట్టి నా ప్రియమైనవారా, ఈ రాత్రి కాల సమయంలో మనమందరం కూడా ప్రియులారా సంఘముగా సమకూర్చబడినప్పుడు, ఆ సంఘములో ప్రియులారా నీవు నేను కూడా ఉన్నప్పుడు, ఆ సంఘము ప్రియులారా జీవము గల దేవుని యొక్క మందిరము కాబట్టి, ఆ జీవము గలటువంటి దేవుని యొక్క మందిరములో నీవు నేను కూడా ప్రియులారా మనము దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారమై ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలంటే ముందుగానే ప్రియులారా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అవును కదండి? ఏదైనా ఊరు వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? ఎంత నీట్గా రెడీ అవుతామో. అవును కదండి? ఎంత నీట్గా రెడీ అవుతామో. పెళ్ళికి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎంత ముస్తాబు అవుతామో. అవును కదండి? మరి దేవుని మందిరానికి అనగా
జీవము గల దేవుని యొక్క మందిరానికి మనం వెళుతున్నప్పుడు ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు కాబట్టి నా హృదయ స్థితి ఎలాగున్నది, నేను దేవుని యొక్క మందిరంలోనికి వెళుతున్నాను, నేను ఇటువంటి నిర్జీవమైన క్రియలతో ఇంకా నేను దేవుని యొక్క మందిరంలోకి వెళితే దేవుడు నాకు ఆరాధనను ఆయన అంగీకరిస్తాడా అనేటటువంటి ఆలోచన మనకు రావాలి ప్రియులరా. ఇదివరకు మా చిన్నప్పుడు శనివారం సిద్ధపాటు దినము, మామూలుగా యేసుక్రీస్తు వారు చనిపోకముందైతే శుక్రవారం సిద్ధపాటు దినము, శనివారము ఆరాధించుకునేటటువంటి వారు. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దాన్ని శనివారం సిద్ధపాటు దినానిగా, ఆదివారము పునరుద్ధాన దినంగా దాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ శనివారం సిద్ధపాటు దినము కాబట్టి దేవుని ప్రియులరా ఆదివారము ఆరాధించడానికి ఈ శనివారం రాత్రి ప్రియులరా వీళ్ళందరూ కూడా విశ్వాసులందరూ దేవుని యొక్క మందిరంలో చేరి ఏం చేసేవారంటే సిద్ధపడేవారు. వారి యొక్క హృదయ స్థితిని పరిశీలించుకునేవారు. వాక్యము చేత ఏమండి వాళ్ళు పరిశీలించుకునేటువంటి వారు. ఎందుకంటే ప్రభువా నీవు ఇస్తున్నటువంటి ఆ పరిశుద్ధ దినములో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలంటే మాలో నిర్జీవమైనటువంటి క్రియలు ఉండకూడదు. ఆ రాత్రి అంతా కూడా దాదాపుగా 5 గంటలు అయిపోయింది, తెల్లవారుజామున. ఏమండి 5 అయిపోయింది, ఇప్పుడు గంటలు అయిపోతుంది ఉపవాస ప్రార్థన. ఏమండి గంటలు అయిపోతుంది ఉపవాస ప్రార్థన. లేదండి, లేదు. దేవుని యొక్క సన్నిధిలో, జీవము గల దేవుని యొక్క మందిరములో మనము ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో దాని గురించి మనం తెలుసుకోవటం లేదు. కానీ ఏదో నామకార్థంగా వెళ్ళిపోతున్నాం. వాళ్ళు వెళ్తున్నారు కదా, ఏమండి మనం కూడా వెళ్దాం, ఏమవుతుందిలే అనుకుంటున్నాం పిల్లరా. కానీ జీవము గలటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడన్న విషయాన్ని మనము గ్రహించాలని ప్రియులా నీకు తెలియజేస్తున్నాను. మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులు మనం చూసినట్లయితే దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైనటువంటి బలులర్పించుటకు, భౌతికంగా కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనం అర్పించాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనం అర్పించాలి. అనగా మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. అవును కదండి, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనము దేవునికి సమర్పించుకోం కాదు, మనుషులకు కనబడేటట్టుగా మనం ఇచ్చేటటువంటి అర్పణలు ఉంటాయి. అవి నాకేం అవసరం లేదు, నీ హృదయాన్ని నాకు అర్పించకుండా భౌతికంగా నీవు నాకు ఎన్నిచ్చినా నీ ఆరాధన నేను అంగీకరించనంటున్నాడు దేవుడు. అలాగైతే దావీదు దేవునికి బలులు అర్పించి దేవుని దగ్గర కొట్టేయచ్చు. ఏమండి, ఆ మేకల్లో గొర్రెలను వాటిని అర్పించేసి బలి అర్పించేసి, అయితే దావీదు గ్రహించాడు, ఆనాడే దావీదు గ్రహించాడు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అర్పణ. నిన్ను నీవుగా దేవునికి అర్పించుకోలేవు, కానీ ప్రజలు చూసేటట్లు ఏం చేస్తావంటే నీ అర్పణ తీసుకెళ్ళి ఆ మందిరములో పెడతావు. నీ అర్పణ కాదు కావాల్సింది దేవునికి, నీవు కావాలి, నీ హృదయంలో స్థానం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఇవ్వకుండా, ముఖ్యమైనది ఇవ్వకోకుండా, ఏమండి దేవునికి అనుకూలం కాంది ఇస్తే ఏం ప్రయోజనం అండి? చాలా జాగ్రత్తగా నా ప్రియమైన వారు మనం ఆలోచన చేయవలసిన వారు అయినాం. నిజంగా చాలామంది మనం చూసినట్లయితే ప్రియురా, దేవుని యొక్క మందిరంలో లేకపోతే పరిశుద్ధ సమాజంలో మనం చూసినట్లయితే ప్రియురా, వాళ్ళు ఏం చేస్తారంట, ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించకుండా ఏదో ప్రియురా ప్రజలు చూసేటటువంటి విధంగా వాళ్ళ యొక్క అర్పణను సమర్పిస్తూ ఉంటారు.
అది కాదని ఇక్కడ పిల్లల పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరును సజీవమైన రాళ్ళ వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడాలి. అనగా దేవుడి మనలో ప్రియుల ఉండులాగిన మనము ప్రియుల పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించేవారమై ఉండాలని ఇక్కడ ప్రియుల పేతురు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మనము సంఘములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క జీవము కలిగినటువంటి మందిరములో ఎలాగూ మనం ప్రవర్తించాలో ఇక్కడ ప్రభుగారు మనకు తేటగా తెలియజేస్తున్నాడు. అయితే మన పిల్లల మనం ఆలోచన చేసినట్లయితే సంఘములో పిల్లల ఏముండాలంటే ఇక్కడ దేవుని యొక్క సేవ ఉండాలి. దేవునికి మాత్రమే సేవ చేయాలి, వ్యక్తులకు కాదు. దేవునికి సేవ చేయాలి. చాలామంది వ్యక్తులకు సేవ చేస్తూ నేను దేవునికి సేవ చేసేస్తున్నానని చెప్పుకుంటుంటారు. దేవునికి ఇష్టమైనటువంటి పనిని మనము చేసే వారంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మందిరములో ఏముండాలంటే దేవుని యొక్క సేవ ఉండాలి. అంటే దేవుని గూర్చినటువంటి వార్తనే చెప్పాలి. నీ డబ్బా నువ్వు కొట్టుకుంటాం కాదు, ఏమండి, నీ డబ్బా నువ్వు కొట్టుకుంటాం కాదు, దేవుని గూర్చినటువంటి స్వార్థను నువ్వు అక్కడ తెలియచేయాలి. అది సేవ అంటే. కానీ మన గురించి ఏమండి ఎక్కడ లేని విషయాలన్నీ కూడా ఏమండి అప్పుడే వస్తాయి. ఎందుకంటే ప్రజలను ఏమండి తప్పుదో పట్టించాలంటే, దారి మళ్లించాలంటే, రూట్ మార్చాలంటే అదే మార్గం వాళ్ళకి. అందుకే ఏం చేస్తారంటే స్వార్థన చెప్పరు, ఏదో 4 కట్టుకథలు వింటారు, వాటిని చెబుతుంటారు. ఇంకొకటి మనం చూసినట్లయితే ప్రియుల దేవునికి స్తోత్ర గీతం ఉండాలి ఎల్లప్పుడూ దేవుని యొక్క సంఘములో, అంటే దేవుని యొక్క మందిరములో. ప్రియుల దేవునిని మనం ఆరాధించాలి, వ్యక్తులు కాదు. దేవునికే మనము ప్రియుల స్తోత్రార్పణ మనము చేస్తూ ఉండాలి, వ్యక్తులకు కాదు ప్రియులరా. ఇంకొక విషయాన్ని మనం చూడండి. అక్కడ ప్రియుల దేవుని పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు కొన్ని మందిరాలు అపవిత్రంగా మారిపోతున్నాయి. ఎందుకంటే సంఘమని ఎందుకు సంబోధిస్తున్నానంటే, ఇవి పూర్వకాలము చూసినట్లయితే ఇవి సమాజ మందిరాలు. ఈ సమాజ మందిరాలని సంఘాలుగా మనం ఏర్పాటు చేసుకుని రకరకాల డినామినేషన్లు బట్టి రకరకాల ఏమండి మతపరమైనటువంటి వాటన్నిటిని బట్టి ఒక సంఘాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం, మంచిదే. కానీ పిల్లరా, ఈ సంఘం అనేది జీవముగల దేవుని యొక్క మందిరం కాబట్టి తిమోతిగా చెప్తున్నటువంటి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ జీవముగలటువంటి మందిరములో మనం ఎలాగ ఉండాలో అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధత అనేది ఉండాలి, అవును కదండి, పరిశుద్ధత అనేది ఉండాలి జీవగల దేవుని యొక్క మందిరంలో. కానీ ఈరోజు ప్రియుల మందిరాలలో పరిశుద్ధత అనేది లేదు ప్రియులరా. ఎలా పడితే అలాగా ఏమండి దేవుని యొక్క సన్నిధికి వచ్చేటటువంటి వారు కనబడుతూ ఉంటారు. ఇంకోటిగా మనం చూసినట్లయితే విశ్వాసులందరూ కూడా ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కల వలె ఉండాలి. విశ్వాసులందరూ కూడా ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్కల వలె ఉండాలంటే ఏమండి ఈ ఒలీవ మొక్కలన్నీ కూడా ఆ నూనెను ఏమండి వాళ్ళకి ప్రయోజనకరమైన వాటిని ఇవ్వటం కాదు, వాక్యము చేత. దావీదు కీర్తన 1వ అధ్యాయం ఉంటుంది కదా, నీటి వారం నాటబడినటువంటి మొక్క వలె ఏమండి ఉండాలని చెప్తాడు కదా. ఆ రీతిగా మనము దేవుని యొక్క వాక్యము చేత ఏమంటే విశ్వాసులందరూ కూడా ఒలీవ మొక్కల వలె మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకోటిగా మనం చూసినట్లయితే దేవుని ప్రియుల అందరూ స్తుతించాలి. కొందరు ఏం చేస్తారంటే అక్కడ యాజకత్వం చేసేటటువంటి వారిని బట్టి ఏం చేస్తారంటే
దేవుణ్ణి స్తుతించరు. ఇదేంటి వాడు చెప్తే మనం ఏం చేయాలి? మనదాకా వాడు పనికి మనడు కదా, వాడు ఆడమాట మనం ఆడటం ఏంటి? వాడు ఎటువంటిదైతే మనకు అనవసరం. అక్కడ జీవం గల దేవుడిని చూస్తున్నాడు కాబట్టి రక్షించబడినటువంటి వ్యక్తిగా, ఏమండి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిగా దేవునిని నీవు అక్కడ స్తుతించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అక్కడ అంటాడు, దావీదు కీర్తనకారుడు అంటాడు, 84వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే చూడండి ఒకసారి. 84వ కీర్తన, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము. మనము నిత్యము కూడా దేవుని ప్రియురా స్తుతించే వారముగా ఉండాలి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అంటే జీవము గల మందిరమునందు నివసించువారు ధన్యులు అంటే జీవము గల దేవుని యొక్క మందిరమునందు మనం నివసించినప్పుడు ప్రియురా మనం ధన్యులుగా మనము మార్చబడతాము. వారంట ప్రియురా నిత్యము కూడా దేవుని స్తుతించేవారుగా ఉంటారని ఇక్కడ లేఖనము చెబుతుంది. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటాడు. మనం చదువుకున్నాం కదా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది కదా, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క మందిరముల ప్రియులా మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఏమంటే ఒక్కసారి అన్యులు మనకి ప్రియులరా క్రమశిక్షణే ఉండదు అసలు. ఏమంటే ఎలా పడితే అలా కూర్చుంటాము. ఏమంటే అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుడు ఏమంటే నించోబెట్టి ఏమండి చెప్పేంత వరకు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు లైన్ లేకుండా. ఇక్కడ అంటున్నాడు, అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అక్కడ ప్రియుల నీ నా భేదమని ఉండకూడదు. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిన తర్వాత వాడు అటువంటి వాడు, వీడి ఇటువంటి వాడు, నేను వీడి పక్కన కూర్చున్నానా, నేను ఆడు పక్కన కూర్చున్నానా. కొంతమంది చూడండి వచ్చి గక్కుని చూడకోకుండా కూర్చుని ఆడు మొహం ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి మొహం చూసి మళ్ళీ లేచి వెళ్ళిపోతాడు ఒక కుర్చీలోకి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు పిల్లరా. ఇంకొకటిగా మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క జీవం కలిగినటువంటి మందిరములో ప్రియుడా ఉపవాస దినాలు ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. మరి మన సంఘంలో లేదు. దాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నాం. అది దేవుని చిత్తమైతే దేవుడు దాన్ని జరిగించలాగని మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాస దినములు ఉండాలి, అందులో దేవుని యొక్క మాట ఉండాలి. ఏమండి, నువ్వు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించినంత మాత్రాన సరిపోదు. అందులో ఏముండాలంటే దేవుని గూర్చినటువంటి మాటలే ఉండాలి. నీ సొంత మాటలు కాదు. నాకు జ్వరం వచ్చింది తగ్గిపోయింది, కడుపు నొప్పి వచ్చింది తగ్గిపోయింది, ఏమండి గేను ఈదకపోతే దేవుడు ప్రార్థన చేస్తే అది ఈనేసింది, చెట్టు కాయకపోతే ప్రార్థన చేస్తే కాసేసింది, ఇవి కాదండి. ఈ మాటలు కాదు ఉండేది. ఉపవాస ప్రార్థనలో ఉపవాస దినాలు మనం ప్రతిష్ఠించినప్పుడు అందులో ప్రియుల దేవుని మాటలు మాత్రమే ఉండాలి. ఈ విషయాన్ని గురించి ఇర్మియా భక్తులు చెప్తున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఇర్మియా 36:6 చూడండి. ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణము నుండి
వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. మన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు వినిపించరండి. అమ్మా, దేవుడు నీ పట్ల ఏం కార్యం చేశాడు చెప్పు, తల్లి రా చెప్పుదా. ఇది కాదండి కావలసింది. సంఘములో ఉపవాస దినాలు మనం ప్రతిష్ఠించినప్పుడు అక్కడ దేవుని మాటలే చెప్పాలి, ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలే చెప్పాలి. కానీ ఈ రోజుల్లో ప్రియురా చాలా ఉపవాస దినాలు చూస్తున్నాం. కానీ వాటిలో చూస్తున్నప్పుడు ఏమండి, దేవుడు మా పట్ల ఈ కార్యాలు చేశాడని ఆ కార్యాలు చేశాడని చెప్పుకునేవాళ్ళు తప్ప, దేవుడిగో నన్ను రక్షించాడు, నేను ఒకప్పుడు పాపంలో ఉండేదాన్ని, ఇగో నేను వ్యభిచారం చేసేదాన్ని, ఇగో నేను త్రాగుపోతుని, ఇగో నేను దొంగని, ఇగో నేను ఇటువంటి వ్యక్తిని, నన్ను ఈ రీతిగా మార్చాడు దేవుడు. ఆయన వాక్యం ద్వారా నేను మార్చబడ్డాను. ఆయనకు వాక్యం ద్వారా నా హృదయ స్థితి మారిపోయింది. ఈ మాటలో ప్రియురా సంఘాలలో ఉండటం లేదు. ఏదో 4 పిట్ట కథలు నేర్చుకోవటం, ప్రజలను ఏమండి వాళ్ళ వైపు ఆకర్షించుకోవటమే తప్ప ఈనాడు జరిగేది జీవము గల దేవుని యొక్క మాటలు వినిపించటం లేదు ప్రియులారా. ముందుగా మనం చదువుకున్నటువంటి 1 పేతురు ఏమండి 3:15 ఆ మొదటి వచనంలో అక్కడ అంటాడు, సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలనో అక్కడ ముందుగా ఆ సంఘాన్ని ఏలేటటువంటి వారు, సంఘంలో ఉన్న పెద్దల గురించి, నాయకుల గురించి ఏ విధంగా అక్కడ చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి. మనం ఆలోచన చేసినట్లయితే ప్రియురా మనకు అర్థమవుతుంది. వద్దులండి అవి. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినపడినట్లు నేను చెప్పగా, నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనులు. వారికి చెప్పవలసింది ఏంటి? నీ గొప్పతనమా? ఏమండి నీ గొప్పతనమా? కాదండి, మన గొప్పతనం కాదు చెప్పవలసింది, దేవుని యొక్క గొప్పతనము. దేవుడు నీ పట్ల చూపుతున్నటువంటి కృపణ గురించి, దేవుడు నీ పట్ల చేసిన త్యాగాన్ని గురించి, దేవుడు నీ కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దాని గురించి చెప్పవలసినటువంటి వారమైనటువంటి మనము ఈనాడు ప్రియురా మన గురించి గొప్ప చెప్పుకుంటున్నాము. ఇర్మియాకు చెప్తున్నాడు దేవుడు, నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణం నుండి వచ్చి యూదా జనులందరికీ వినపడినట్లుగా వాటిని చదివి వినిపించు, వాళ్ళకి వినిపించు. నా ప్రియమిటి వాళ్ళారా, దేవుని యొక్క సంఘములో ఉపవాస దినాలు ఉండాలి. అలాగే ఆ ఉపవాస దినాలు మనం ప్రియ జరిగిస్తున్నప్పుడు అందులో దేవుని యొక్క మాటలు ఉండాలి. ఇంకొకటి నేను తెలియజేస్తాను. అలాగే దేవుని యొక్క తేజోమహిమ ఉండాలి. అంటే మందిరము దేవుని యొక్క తేజోమహిమతో నింపబడి ఉండాలంటే అక్కడ జనులందరూ కూడా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అక్కడ జనులందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, ఏమండి నీతి కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి, కోపం లేకుండా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి. మరి తేజోమహిమ దేవుని యొక్క మందిరంలోనికి ఏమండి ఎలా వస్తుంది? లోకములు ప్రియుల లోపల ఏమండి భయంకరమైనటువంటి పాపాన్ని పెట్టుకుని దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, ప్రభువా మమ్మల్ని దీవించు అని మనం ఎంత నోరు కొట్టుకున్నా ప్రియులరా ఆయన దిగిరాడు. ఆయన తేజోమహిమ ఆ మందిరముల ప్రియులు ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన హృదయ స్థితి దేవునికి సరైనదిగా ఉండాలి. నిర్జీవమైనటువంటి క్రియలు మనం విడిచిపెట్టి ఉండాలి ప్రియులరా. పరిశుద్ధంగా మనం జీవించే వారంగా ఉండాలి ప్రియులరా. ఈనాడు అటువంటి బ్రతుకు మనలో లేదు.
అటువంటి జీవితం పిల్లల మనలో లేదు. ఇంకొకటి మనం చూద్దాం, చూడండి. దేవుని యొక్క పరిచర్య ఉండాలి. దేవునికి మాత్రమే ఏమండి పరిచర్య చెయ్యాలి. దేవుని విషయంలో పరిచర్య చెయ్యాలి. ఏమండి వ్యక్తుల విషయం ఏమాత్రం కూడా కానే కాదు ప్రియుల. ఇంకొకటి మనం చూసినట్లయితే అక్కడ ప్రియుల ఆహారం ఉండాలి. ఆహారం అంటే వాక్యము. దేవుని యొక్క మందిరములో ఆహారం అనగా వాక్యము. వాక్యము ఉన్నప్పుడు అంటాడు కదా, యేసుక్రీస్తు వారు అంటారు కదా, మనుష్యుడు ఏమండి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవించునని అక్కడ తెలియజేస్తాడు. ఆహారం అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క జీవము కలిగినటువంటి సంఘములో ఏమండి సమృద్ధి అయినటువంటి వాక్యం ఉండాలి. అసత్యము తక్కువటువంటి కాదు ప్రియులారా, సత్యము తక్కువటువంటి దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యము ద్వారానే జనులు ప్రియులారా బలపరచబడతారు, స్థిరపరచబడతారు. కానీ నేటి సంఘాలు ఆ రీతిగా లేవు ప్రియులారా. ఇంకొకటి మనం చూసినట్లయితే ప్రార్థన ఉండాలి. ఏమండి సంఘములో ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనలు కూడా ఎవరి గురించి చేస్తారో తెలుసా? ప్రార్థనలో ఏమండి వ్యక్తిపరంగానే ప్రార్థన చేస్తుంటారు. జీవము గల నీ దేవునికి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో తెలుసా? అది కూడా మనకు తెలియదు, తెలుసుకోం కూడా. ఎంతసేపు నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, ఆయన దీవించు, ఆమెను దీవించు, ఈయన దీవించు, అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా. సంఘంలో అదే ప్రార్థన, ఇంటికాడ కూడా అదే ప్రార్థన. సుంకరి ప్రార్థన చేస్తాడు కదా, ఏమనండి, ఆకాశం వైపు నా కనులెత్తుటకైనను నేను సరిపోనంటాడు. అసలు మనం ఆకాశం వైపు కూడా కనులెత్తడానికి సరిపోం. ఎందుకంటే మన హృదయ స్థితి సరైనది కాదు. అటువంటి మనం ఏం చేస్తామో తెలుసా? వెళ్ళిపోయి దేవుని యొక్క మందిరంలోనికి ఎలా పడితే అలా మనము ప్రార్థన చేసేస్తాం. ముందు మనం దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎలా సేవించాలో, ఆయన ఎలా ఆరాధించాలో వాటి గురించి మనము తెలుసుకోవాలి ప్రియురా. మనం తెలుసుకోము, వాటి గురించి మనం తెలుసుకోము. ఎందుకంటే మనకు ఆశీర్వాదాలు కావాలి. నేను లోకంలో నేను ఇలాగా జీవిస్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు? అయ్యి బాబు వీడు మమ్మల్ని సంఘానికి రావడము నేను ప్రార్థన చేయకపోతే. కొన్ని విషయాలు ఎదురయ్యారండి. మా నాన్నగారు ఒక అతను లోకంలో చాలా భయంకరంగా జీవిస్తున్నాడు, వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అంటున్నాడు. ఒకవేళ ఏవయ్యా నీ స్థితి ఇలా ఉంది, నువ్వు మార్చుకో అని చెప్తే రేపొద్దున సంఘానికి రాడామో. మా నాన్న ఇలా అన్నాను, విన్నాను, మరి అలా అయితే అలాగా అన్న. మరి ఏం చేస్తావురా? వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలి అంటున్నా. నా ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారం అయినాం. సంఘంలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన కూడా నీ సొంత ప్రార్థన కాదు, నీ సొంత ప్రార్థన కాదు, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన, శిష్యులకు దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన. మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ ప్రార్థనలో ఏమండి మన గురించి ఒక్కటే ఉంటుంది, అవును కదండి. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం, అదొక్కటే ఉంటుంది. అని కనవాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుని గురించినటువంటి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి, మన స్థితిని గురించినటువంటి, మనం ఇతరుల పట్ల ఎలాగ ఉండాలి. నా ప్రియమైన వాళ్ళరా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమైన ప్రియులరా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ చూడండి, మరి సంఘము ఈరోజు ప్రియులరా, సంఘములో మనం చేర్చబడాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? బాప్తీసం తీసుకుంటే సంఘంలో చేర్చబడిపోతాం. ఇప్పుడు బాప్తీసం తీసుకోకపోయినా కానీ సంఘములోకి వెళ్ళవచ్చు. కానీ ఈ సంఘము ప్రియులరా మామూలుగా వెళ్ళిపోయేటువంటి సంఘం కాదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సంఘములో మనం చేర్చబడాలంటే మనము ప్రియులరా మారు మనసు పొందాలి.
సార్వత్రిక సంఘములో, అంటే దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క జీవము కలిగినటువంటి సంఘములో మనం చేర్చబడాలంటే మారు మనసు పొందాలి. ఇప్పుడున్నటువంటి సంఘాల్లో చేర్చబడాలంటే ఏమండి మారు మనసు అవసరం లేదు. ఏమండి మారు మనసు అవసరం లేదు. కానీ దేవుని యొక్క జీవము గల మందిరములో అనగా సంఘములో చేర్చబడాలంటే తప్పనిసరిగా మారు మనసు పొందాలి. మరి సంఘములో ఉన్నవారికి అందరికీ మారు మనసు ఉందా? ఏమండి మారు మనసు ఉందా? సంఘంలో ఉన్నవారందరికీ లేదు. ఉందండి మారు మనసు? ఉందండి మారు మనసు లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు సంఘంలో చేర్చబడాలంటే మారు మనసు పొందాలి. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము 38 క్షమించండి 38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ పేతురు అంటున్నాడు ప్రియుడా. ఎందుకంటే చాలామంది ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దేవుని యొక్క స్వార్థ విషయంలో వీళ్ళు చేసినప్పుడు 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. యేసుక్రీస్తు వారి యొక్క నామమునే బాప్తిస్మం పొందాలి. కానీ ఈరోజు ప్రియుల యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట ఏమండి బాప్తిస్తాలు ఇచ్చేస్తున్నాం. ఎప్పుడు ఇస్తున్నాం తెలుసా? ఎప్పుడండి? పెళ్ళికి. వాడు పెద్ద తాగుబోతు, ఏమండి వాడు పెద్ద తిరుగుబోతు, ఏమండి వాడు పెద్ద వ్యభిచారి, ఏమండి వాడు ఒక దొంగ, ఇవేవి కూడా మారలేదు. మరి సంఘంలో చేర్చుకోవాలి కదా మరి. కాబట్టి వాడికి ఏం చేస్తాము? యేసుక్రీస్తు వారి యొక్క నామంలో బాప్తిస్మం ఇచ్చేస్తాం. ఎందుకంటే సంఘంలో సంఖ్య పెరిగిపోవాలి కదా. ఏమండి సంఘంలో సంఖ్య పెరిగిపోవాలి. సంఘములో చేర్చబడాలంటే ఏమండి మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఏమండి జీవము గల దేవుని యొక్క సంఘములో మనము చేర్చబడలేము. ఒకవేళ ఈ లోకంలో మనము ఏమండి కట్టుకున్నటువంటి కట్టడాలు ఈ యొక్క మందిరాల్లో ఒకవేళ మనం చేర్చబడతామేమో, కానీ జీవము గలటువంటి దేవుని యొక్క సంఘములో మనము ప్రియుల చేర్చబడలేము. చూడండి కొన్ని విషయాలు నేను తెలియజేసి నేను ముగిస్తానికను. మారు మనసు పొందాలి. దేవుని యొక్క జీవ సంఘంలో, దేవుని యొక్క జీవగల సంఘంలో ప్రవేశించాలంటే. అయితే ప్రియుల ఈ మారు మనసు అనగా ఏంటి? అసలు మారు మనసు అనగా ఏంటి? మనం ఇంత చదువుకున్నాం కదా. చూడండి నిర్జీవమైనటువంటి క్రియలని విడిచిపెట్టాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏమండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నానని పౌలు గారి ప్రియురా చెప్తున్నాడు. అంటే మనలో చాలా పోకిరి శాస్త్రాలు ఉన్నాయి. ఏమండి యూత్ సంఘానికి ఒకవేళ ప్రెసిడెంట్ కావచ్చు, పోకిరి శాస్త్రం చేస్తూ ఉండి
అలాగే నువ్వు సంఘంలో చేర్చబడిపోయావు, జీవంగల దేవుడు సంఘంలో చేర్చబడిపోయినట్టు అది కుదరదు. ఒకవేళ మనుషులు ఒకరు ఒప్పుకుంటారేమో కానీ దేవుడు మాత్రం ఒప్పుకోడండి. నా ప్రియమైన వారలారా, మనం చాలా జాగ్రత్తగా మనము ఆలోచించవలసిన వారమైనాం. మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి శాస్త్ర నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాడు పౌలు. సంఘంలో చేర్చబడాలని అందరికీ ఆత్రత ఉంటుంది, ఏమండి, అందరికీ ఉంటుంది. కానీ మనము వీటిని విడిచిపెట్టలేము, ఏమండి, వాటిని మనము విడిచిపెట్టలేము. ఇంకొకటిగా మనం చూసినప్పుడు ప్రియులారా, ఇందాక చెప్పుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు ఏమంటున్నాడు అక్కడ చూడండి. హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి పైన కొన్ని విషయాలు ఉంటాయి మనకి, ఏమండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము. అంటే సంపూర్ణమైనటువంటి ఏమండి ఆత్మీయ జీవితాన్ని మనం జీవించడానికి మనం ఏం చేయాలంట, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. కొన్ని మూలపాఠాలు ఉంటాయి, ఏమండి, ఆ మూలపాఠాలు కాదండి, క్రీస్తుని గూర్చి. అంటే క్రీస్తు ఆయన వచ్చిన తర్వాత మన కొరకు ఆయన ఏం చేశాడు, అని ఎలా నడిచాడు, అని ఎలా జీవించాడు, అని ఎలా ప్రవర్తించాడు, వీటన్నిటి విషయంలో కూడా ప్రియులారా మనం ఆలోచన చేయవలసిన వారమైన అంటున్నాడు కదా, సంపూర్ణమగుటకు సాగిపోదాం. క్రీస్తు సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు. ఆయన తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నిర్వర్తించాడు. అలాగనే మనము కూడా ప్రియులారా ఏమండి క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము. ఆయన ఏ విధంగా నడిచాడు, ఆయన ఏ విధంగా ఆలోచించాడు, ఏమండి ఆయన యొక్క ప్రవర్తన ఏంటో, వీటన్నిటిని కూడా ప్రియులారా పత్రికల్లో ప్రియులారా అలాగే ఆయన యొక్క సువార్తల్లో కూడా మనకు కనబడుతుంది. వాటిని మనము ఎక్కువగా ధ్యానం చేయాలి. ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలాగ ఏమండి ప్రవర్తించాడు, వీటన్నిటిని కూడా మనము చదువుకోవాలి, ఆలోచన చేయాలి. ఆ రీతిగా మనము నడుచుకోవాలి ప్రియులారా. కానీ ప్రియులారా ఆయన నడిచినటువంటి మార్గంలో ప్రియులారా మనం ఎవరం కూడా నడవటం లేదు, మనం ఎవరు కూడా నడవటలేదు. పౌలు నడిచాడు కాబట్టి పౌలు ధీమాగా చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నలాగున మీరును నన్ను పోలు నడుచుకోమంటున్నాడు. చిన్న మాట, నీ భర్త ఏదైనా మాట అంటే తట్టుకోలేవు, ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధులే, ఏమండి తన సొంత సహోదరులే, తన సొంత జనులే ఆయన అవమానపరిచినా కానీ, ఆయన మీద నిందలు వేసినా కానీ ఆయన బదులు చెప్పలేదు, మారు మాట ఆయన పలకలేదు. ప్రియులారా నీవు నేనా ఒక్క మాట పక్కోడు మనల్ని అన్నాడా దానికి 10 మాటలు విసిరేస్తాం, అవును కదండి, ఒక్క మాటకి 10 మాటలు విసిరేస్తాం. అది తప్ప ఒప్ప అనేది మనం ఆలోచన చేయము. మరి ఇటువంటి స్థితి కలిగి ఏమండి దేవుని యొక్క జీవము కలిగినటువంటి మందిరములో ఏమండి మనం ప్రవేశించగలవా? ఒకవేళ ఈ సంఘాల్లో ఈ మందిరాల్లోకి మనము రాణిస్తారు, కానీ దేవుడు మాత్రము చేర్చుకోడు ప్రియులారా. దేవుడు చేర్చుకోవాలంటే ఏమండి మారు మనసు పొందాలి. నీ మునుపటి స్థితి, నీ గతాన్ని, నీ పాప స్థితిని, ఏమండి నీ పోకిరి శాస్త్రాన్ని, ఏమండి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి.
విడిచిపెట్టి క్రీస్తు రక్తములో నువ్వు కడగబడి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నువ్వు తీర్చబడిన తర్వాత దేవుని యొక్క సంఘములో నువ్వు చేర్చబడతావు. ఇంకొకటిగా నేను తెలియజేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, చెడు నడతలు మనం మానుకోవాలి. ఏమండి, చెడు నడతలు మనము మానుకోవాలి. ఏది మానుకోము, ఏండి, ఏది విడిచిపెట్టము. ఏండి, ప్రతీది మనకే కావాలి. ఏమండి, లోకంలో ఉన్న ప్రతీది మనకే కావాలి, ఏది విడిచిపెట్టము. కానీ దేవుని యొక్క సంఘంలో మాత్రం మనం చేరిపోవాలి. దేవుని యొక్క సంఘంలో చేరిపోవాలి. నా ప్రియమైన వాళ్ళరా, నీవు నేను కూడా దేవుని యొక్క సంఘములో చేర్చబడాలని దేవుడు 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనకి ఇచ్చాడు. ఆయన పోలి మీరు నడుచుకుంటేనే మాత్రమే, ఆయన పోలి మీరు నడుచుకుంటేనే జీవము గల దేవుని యొక్క మందిరములో మీరు ప్రవేశించగలుగుతారు. అలాగే నిత్య రాజ్యానికి కూడా మీరు వారసులు అవుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు ప్రియుల, మన ప్రవర్తన మార్చుకోము, మన మాటలు మార్చుకోము, మన తలంపులు మార్చుకోము, మన చూపులు మార్చుకోము, మన నడక మార్చుకోము, మన పోకిరి చేష్టలు మనం విడిచిపెట్టము. ఏది మానవు. ప్రభువా, నువ్వు మాత్రం మమ్మల్ని దీవించేయాలంటే. కాబట్టి నా ప్రియమైన వారా, ఇంకా కొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే ఆదివారం నాడు మనం మాట్లాడుకుందాం. నిన్న మాటలు బట్టి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, జీవము కలిగినటువంటి మీ యొక్క మందిరములో మేము ఎలాగా ప్రవర్తింపవలనో దాని గురించి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క జీవం కలిగినటువంటి మందిరంలో మనందరం కూడా ప్రవేశించాలంటే వేటిని విడిచిపెట్టాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఒకవేళ లోకంలో ఉన్నటువంటి సంఘాలు మనం చేర్చబడగలుగుతాము, కానీ దేవుని యొక్క సంఘములో అనగా దేవుని యొక్క రాజ్యంలోని మనం ప్రవేశించాలంటే దేవునికి అయిష్టమైన దాన్ని మనం తీసివేసుకోవాలి. అది ఒకవేళ నీలో ఏముందో, ఏ పాపం ఉందో, ఏ నిర్జీవ క్రియలు ఉన్నాయో, ఏ పోకిరి శాస్త్రాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాటిని మనం విడిచిపెట్టి దేవునికి అనుకూలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు కృప చూపుతానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి కుమారుడు డేవిడ్ రాజు ప్రార్థన నడిపిస్తారు.